రాజకీయ రాఖీ రెండు తెలుగు రాష్ట్రాలు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఏపీలో వైఎస్ జగన్ షర్మిల ఒక అన్నా చెల్లెళ్ళ జంట కాగా, తెలంగాణలో కేటీఆర్ కవిత మరో అన్నా చెల్లెళ్ళ జంట. వైఎస్ ఫ్యామిలీ అంటే అది క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి ఇలాంటి హిందూ సెంటిమెంట్లకు తావే లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వారికేం ఈ విషయంలో ఫరక్ పడదు. జగనన్నకు చెల్లి వరుస అయ్యే సునీత అయితే ఇటీవల మళ్ళీ తన తండ్రి జయంతి సందర్భంగా కొన్ని కీలక కమెంట్లు విసిరి రాఖీ గిఫ్ట్ తన అన్న వరుస అయ్యే జగన్ కి అయితే గ్రాండ్ గానే పాస్ చేశారు. శిక్ష బాధితులకా నిందితులకా అంటూ ప్రశ్నాస్త్రం సంధించి ఇండైరెక్ట్ గా అన్నకు రాఖీ స్ట్రోక్ ఇచ్చారు. ఇక తెలంగాణలో గత కొంతకాలంగా రాఖీ పండుగ నిర్విఘ్నంగా జరుగుతూనే వస్తోంది. అన్నా చెల్లెల సవాల్ నిజమా అబద్ధమా? ఇందులో ఏదైనా డ్రామా మిక్స్ అయి ఉందా? నిజంగానే ఈ ఇద్దరు సోదర సోదరీమణులు కొట్టుకుంటున్నారా? ఏమీ అర్థం కాక ఇటు తెలంగాణ ఏపీ ప్రజలే కాదు, గులాబీ శ్రేణుల్లోనూ ఒకటే టెన్షన్. జుట్టు పీక్కుంటున్నారు ఒక్కొక్కరు. 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి గెలుస్తుందా లేక వైసీపీ గెలుస్తుందా అన్న ప్రశ్నలు ఎలా ఉత్కంఠ రేపాయో, ప్రెజెంట్ కవిత చెల్లి కేటీఆర్ అన్నకు రాఖీ కడుతుందా కట్టదా అన్న ఊహాగణలు జోరుగా సాగాయి. ఒక సమయంలో కేటీఆర్ తన సోదరి కట్టే రాఖీ వద్దు, ఏమీ వద్దు అని ఢిల్లీకి పారిపోయారని అన్నారు. అబ్బే లేదు, ఇదిగో కవిత కేటీఆర్ ఇంటికి వెళ్తున్నారు, దారి మధ్యలో ఉన్నారు అంటూ రాకెట్ కి సంబంధించి ఇస్రో ఇచ్చిన అప్డేట్స్ లా ఇన్ఫో ఇస్తూ వచ్చారు కొందరు. నిజానికి ఇవేమీ పెద్ద సమస్యలు కావు. అటు వైఎస్ జగన్ షర్మిల కావచ్చు, ఇటు కవిత కేటీఆర్ కావచ్చు, మనం జుట్టు పీక్కోవడమే తప్ప లోపల ఏమీ ఉండదు. ఇదొక రాజకీయ మెలోడ్రామా. కావాలంటే చూడండి, మొన్న విజయమ్మ తల్లి చెల్లి డ్రామాలు ఇక ఆపండి అంటూ మీడియాను ఎలా మందలించారు. వీళ్ళే కాదు, హీరోలు కూడా అంతే. పైకి ప్రేక్షకులే అభిమానులుగా మారి తన్నుకు చావాల్సిందే తప్ప వాళ్ళు ఆల్ హ్యాపీసే. మధ్యలో మనమే అయ్యేది ఫూల్స్. కాబట్టి మీ ఇంట్లో మీ అన్నా చెల్లెళ్ళు రాఖీ పండుగ చేసుకొని తీయటి పాయసం తినండి. అవసరమైతే మీ చెల్లెల పిల్లల పేరిట ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి తద్వారా రాఖీ వేడుక ఒకంత ఎక్కువ ఘనంగా చేసుకోండి. కవిత కేటీఆర్ షర్మిల జగన్ వెల్ సెటిల్డ్. మనమే ఇలా కొట్టుకు చావడంలో టైం వేస్ట్ చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారు.